నారా లోకేష్ ది ఫైర్ తన లీడర్షిప్ పైన శరీర ఆకృతి పైన రకరకాల కామెంట్లు చేసిన వారికి ఒకే ఒక్క విజయంతో సమాధానం చెప్పారు లోకేష్. ఈ ఎన్నికల్లో పార్టీ విజయంతో పాటు తన గెలుపు కూడా ప్రత్యేకమే. గత ఎన్నికల్లో టీడీపీకి ఎప్పుడూ బలం లేని మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈసారి అదే స్థానం నుంచి పోటీ చేసి 91,000 ఓట్ల తేడాతో మూడో అత్యధిక మెజార్టీ సాధించి విజయ బావుటా ఎగురవేశారు. మంత్రిగా తెలుగుదేశం భవిష్యత్ సారథిగా లోకేష్ విజయ ప్రస్థానం ప్రశంసనీయం, అభినందనీయం. జూనియర్లతో ఓ బ్యాచ్ మేట్ గా సీనియర్లతో చాలా అనుకుగా నడుచుకుంటూ ప్రత్యర్థులకు సింహ స్వప్నమయ్యారు లోకేష్. ఎన్ని కేసులు మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తా. టీడీపీ ఎన్డీఏ కూటమి విజయంలో ఇంకా చెప్పాలంటే చరిత్ర చూడని విజయంలో నారా లోకేష్ ది ప్రత్యేక పాత్ర. యువగళం పాదయాత్రలో జనగళం వింటూ నాయకుడిగా తన సమర్థతను చాటుకున్నారు లోకేష్. అడ్డదారిలో మంత్రయ్యారని, మంగళగిరిలో గెలిచి రావాలని ఎన్నికలకు ముందు ప్రత్యర్థులు నానా రకాల కామెంట్లు చేసేవారు. ఇలా విమర్శలు చేసిన వారి అడ్రస్లు గల్లంతు చేస్తూ భారీ విజయం సాధించారు లోకేష్. రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ టీడీపీ భవిష్యత్ సారథిగా కార్యకర్తల నమ్మకాన్ని సంపాదించారు. రెడ్ బుక్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న లోకేష్ చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో తన అనుచరులకు ఎక్కువగా అవకాశాలు దక్కేలా చేయగలిగారు. మొత్తం 24 మంది మంత్రుల్లో 17 మంది కొత్త వారికి అవకాశం దక్కిందంటే భవిష్యత్లో లోకేష్ సారథ్యానికి పార్టీని సిద్ధం చేస్తున్నట్లేనని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీ జైత్రయాత్రకు ఎన్నో కారణాలు ఉన్నా లోకేష్ పాత్ర, ఆయన కఠోర శ్రమ కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా టీడీపీ విజయం కోసం లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీని విజయ తీరాలకు చేర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తనను తాను నాయకుడిగా నిరూపించుకుంటూనే రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు లోకేష్. వైసీపీ నిరంకుశ పాలనను ప్రశ్నిస్తూ ఎండనక వాననక విజయ ప్రస్థానం సాగించారు. 2023 జనవరి 27న కుప్పంలో మొదలైన లోకేష్ పాదయాత్ర 226 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. తారకరత్న మరణం, చంద్రబాబు అరెస్టు, మంగళగిరిలో కోర్టు పనులు ఉన్న 3 సందర్భాల్లో మాత్రమే తన పాదయాత్రకు విరామమిచ్చారు లోకేష్. ఇక పాదయాత్ర తరువాత శంఖారావం పేరుతో 50 నియోజకవర్గాల్లో పర్యటించి రాష్ట్రం మొత్తం చుట్టేశారు లోకేష్. చంద్రబాబు అరెస్టు సమయంలో కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతూ తన రాజకీయ పరిణతి ప్రదర్శించారు లోకేష్. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ను ఓ సోదరుడిలా అక్కున చేర్చుకోవడం, పవన్ పొత్తు ప్రకటన చేసినప్పుడు పరిపక్వత ప్రదర్శించడం లోకేష్ లో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇలా పార్టీలో పట్టు సాధించిన లోకేష్ జూనియర్లు సీనియర్ల మధ్య వారధిలా, కార్యకర్తలు నేతల మధ్య సమన్వయం చేసుకుంటూ అందరివాడిగా మారిపోయారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరి నోట విన్నా లోకేష్ అన్నమాటే వినిపించింది. ఒకప్పుడు ఆయన నాయకత్వంపై చాలా మందికి చాలా అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు లోకేష్ సమర్థతను, నాయకత్వాన్ని ప్రశ్నించేవారు ఎవరూ లేరు. ఇది చంద్రబాబు తనయుడిగా లోకేష్ సాధించిన విజయం కాదు. కష్టపడి పనిచేసే ఓ కార్యకర్తగా, అలుపెరగని సైనికుడిగా, మొక్కవోని దీక్షా దక్షతతో తనను తాను లీడర్గా నిరూపించుకున్నారు లోకేష్. 40 ఏళ్ల టీడీపీలో లీడర్ గా ఎదిగిన లోకేష్ కు ఒక్క రోజులో ఆ గుర్తింపు రాలేదు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా తనదైన కఠోర శ్రమతోనే అసాధారణ విజయం సాధించారు లోకేష్. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా ఓటమినే గెలుపుకు తొలి మలుపు చేసుకున్నారు. ఓడిన చోటే విజయం సాధించారు. టీడీపీకి ఎప్పుడూ కలిసి రాని మంగళగిరిలో మరుపురాని విజయం సాధించారు. సురక్షిత స్థానానికి మారిపోవాలని తండ్రి చంద్రబాబు హితులు, స్నేహితులు ఎంత చెప్పినా వినకుండా రిస్క్ చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. చిరస్మరణీయ విజయం సాధించుకున్నారు. 2024లో మంగళగిరిలో పోటీ చేసేది లోకేష్, ఎప్పుడు లేని మెజారిటీతో గెలిచేది కూడా లోకేష్.
మంగళగిరి టీడీపీకి కలిసి రాని నియోజకవర్గం. టీడీపీ చరిత్రలో మంగళగిరిలో కేవలం 2 సార్లే గెలిచింది. ఎక్కువ కాలం టీడీపీ మిత్రపక్షాలకే ఆ సీటును కేటాయించారు. అలాంటి చోట 2019లో పోటీకి దిగి రిస్క్ చేశారు లోకేష్. అమరావతి రాజధాని కలిసొస్తుందనే అంచనాతో మంగళగిరి బరిలో దిగారు. ఆ నియోజకవర్గంలో పార్టీకి సరైన క్యాడర్ లేదని, రిస్క్ చెయ్యొద్దని లోకేష్ కు పార్టీలో చాలా మంది హితవు పలికారు. కానీ అప్పటికే మంత్రిగా పనిచేయడం, మంగళగిరి అభివృద్ధికి కృషి చేయడం తనకు కలిసి వస్తుందని అంచనా వేశారు. ఆ అంచనాలు తలకిందులై ఓటమి చెందారు. కానీ ఓడినా ఎక్కడా ఎప్పుడు నిరుత్సాహపడలేదు లోకేష్. రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. సొంత నిధులతో మంగళగిరి రూపురేఖలు మార్చేందుకు కృషి చేశారు. మంగళగిరిలో చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, పేదలు, మధ్యతరగతి వారి తలలో నాలుకలా మారారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని స్వయం ఉపాధి కల్పించడం, తాగునీటి సమస్య పరిష్కరించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటివన్నీ సొంతంగా చేశారు. ఓ విధంగా చెప్పాలంటే గత 5 ఏళ్లు మంగళగిరిలో లోకేష్ ప్రభుత్వమే నడిచిందంటే అతిశయోక్తి కాదు. విస్తృత సేవా కార్యక్రమాలతో లోకేష్ ప్రజల్లోకి దూసుకెళ్లడంతో ఆయనను తట్టుకోవడం, ఎదిరించి పోటీపడి గెలవడం అసాధ్యమని గ్రహించారు ప్రత్యర్థులు. ఎన్నికలకు ముందే అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్త్ర సన్యాసం చేస్తే టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకుని లోకేష్ పై పోటీ పెట్టాలని పన్నాగం పన్నింది వైసీపీ. అయితే న్యూటన్ సిద్ధాంతంలో టీడీపీ నుంచి ఒక్కరు వెళితే వైసీపీ నుంచి వందల మంది టీడీపీలోకి వచ్చి లోకేష్ నాయకత్వాన్ని సమర్థించారు. రికార్డు స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. అపజయాన్ని అధిగమించి చిరస్మరణీయ విజయం సాధించిన లోకేష్ రాజకీయ జీవితంలో పాదయాత్ర ఓ మేలిమి మలుపు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన లోకేష్ రాజకీయాల్లోకొచ్చిన కొత్తలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైసీపీకి టార్గెట్ గా మారారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ను కూడా కేసుల్లో ఇరికించి జైల్లో వేయాలని అనుకుంది గత ప్రభుత్వం. కానీ ఎక్కడా అదరలేదు, బెదరలేదు లోకేష్. తాను ధైర్యంగా ఉంటూ క్యాడర్లో ధైర్యం నూరిపోస్తూ దేనికైనా రెడీ, ఢీ అంటే ఢీ అన్నట్లే వ్యవహరించారు. లోకేష్ లో తెగింపు, మొండితనం చూసిన క్యాడర్ ఇప్పుడు సరైనోడు దొరికాడనే సంబరంలో మునిగిపోతున్నారు. తన పాదయాత్రలో మాజీ ముఖ్యమంత్రి టార్గెట్ గా లోకేష్ చేసిన విమర్శలు క్యాడర్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోజుకో రీతిన అప్పటి సీఎంపై లోకేష్ విరుచుకుపడిన విధానం, క్యాడర్కు దగ్గరయ్యేందుకు ప్రతిరోజు కొత్త కార్యక్రమం చేపట్టడం, వివిధ వర్గాలతో అనుసంధానమయ్యేలా హలో లోకేష్, రైతన్నలతో లోకేష్ అందరి కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన పెంచుకుని పరిపూర్ణమైన లీడర్గా పార్టీకి ప్రాణాధారంగా మారిపోయారు. లోకేష్ సమర్థ నాయకత్వాన్ని చూసి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతంలో పార్టీ పనులు అన్నింటినీ చంద్రబాబే చక్కబెట్టాల్సి వచ్చేది. కానీ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపిన తీరు, పాదయాత్రలో లోకేష్ వాగ్దాటి, కష్టపడే తత్వం వంటివన్నీ చూసిన బాబుకి తన వారసుడిపై పూర్తి నమ్మకం కలిగిందంటున్నారు. పార్టీలో కూడా ఎన్టీఆర్ బాబును మరిపించేలా లోకేష్ ఇమేజ్ పెరుగుతోందని, లోకేష్ ను నమ్ముకుంటే న్యాయం జరుగుతుందనే భావన వ్యాపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన వారిలో ఎక్కువ మందిపై లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఓర్పుతో సముద్రాన్నే జయించొచ్చు అన్నట్లు నేర్పుతో విజయాన్ని వడిసిపట్టుకున్న లోకేష్ టీడీపీ భావి నాయకుడిగా అందరి ఆమోదం పొందుతున్నారు. తప్పుడు కేసులతో వేధించిన వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పదనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న లోకేష్ లో అగ్రెసివ్ లీడర్ ను చూసి మురిసిపోతున్నారు టీడీపీ సీనియర్లు. చంద్రబాబులా మెత్తని మాటలు కాకుండా ఘాటైన విమర్శలు, స్ట్రాంగ్ వార్నింగులతో ప్రస్తుత రాజకీయాలకు తగ్గ నాయకుడిగా టీడీపీ ఆశాకిరణంగా 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు లోకేష్. గత 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పనిచేసిన యువనేత వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధిపై తనదైన ముద్ర వేయాలని, ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షిస్తున్నారు టీడీపీ నేతలు.